బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కారంపూడి ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఇంగ్లీషు ఉపాధ్యాయుడు రవికుమార్ విద్యార్థులను ల్యాబ్కు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా విద్యార్థులకు రాత్రిళ్లు ఫోన్లు మెసేజ్లు చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు విద్యార్థులను అడగడంతో అసలు విషయం బయటపడింది. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి రవికుమార్ కు దేహశుద్ధి చేశారు. ప్రిన్సిపల్ నయోమి, వైస్ ప్రిన్సిపల్ శుభశ్రీ తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎంఈఓ, ఆర్జేడీ, డీఈఓలకు సమాచారం ఇచ్చారు. రవికుమార్ తో పాటు అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు. రవికుమార్ కు సహకరించిన జూనియర్ అసిస్టెంట్ ఖాజావలే, వార్డెన్ నాగలక్ష్మిని సర్వీస్ నుంచి తొలగించారు. కానీ ఆడపిల్ల విషయంలో ఇలా జరుగుతుందన్న విషయం నా దృష్టికి రాలేదు. అయితే ఈ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా 1 వీక్ నుండి ఇలా జరుగుతుంది అని మాత్రం చెప్తున్నారు. డైరెక్ట్గా నాకు కానీ లేదా ప్రిన్సిపల్ మేడం గారు కానీ ఆ స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తే పిలిపించి మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మాకు చెప్పకుండా పేరెంట్స్కి చెప్పడం, పేరెంట్స్ అందరూ కూడా బలుకొని ఒక 100 మంది పోగేసుకొని ఈరోజు మూకుమ్మడిగా మోడల్ స్కూల్ మీద దాడి చేసిందే కాక ప్రిన్సిపల్ మేడంని, ఇక్కడ ఉన్నటువంటి పీజీటీ ఇంగ్లీష్ లెక్చరర్ రవి గారిని కొట్టడం జరిగింది. ఈ విషయంలో ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేశాము. ఎస్ఐ గారు 4 కానిస్టేబుల్ని పంపించి వారు కూడా వచ్చి విచారణ చేస్తూ ఉన్నారు. ఇది మోడల్ స్కూల్ విషయం. ఈ జరిగిన ఈ సిచ్యువేషన్ అంతటిని పై ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ గారికి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మోడల్ స్కూల్స్ వారికి తెలియపరిచాము. పూర్తిగా సమగ్ర విచారణ రేపు మళ్ళా విద్యార్థులను పిలిపించి ఏం జరిగిందో ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి అధికారులకు పంపించడం జరుగుతుంది. అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవడం. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. పల్నాడు జిల్లాలో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు కదా తల్లిదండ్రులు, విషయం ఎప్పుడు బయటపడింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కారంపూడిలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి రవి కుమార్ అనేటటువంటి ఒక ఎంప్లాయ్, అంటే ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నారు. అతను నైట్ టైం మెసేజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక విద్యార్థిని తండ్రి ఆ మెసేజ్ ని గమనించడం జరిగింది. వెంటనే వాళ్ళని ఆరాధీగా అతనితో మాట్లాడుతున్నట్టు, అతను వీళ్ళతో కొంచెం చనువుగా ప్రవర్తిస్తున్నట్టు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా ఒక 2-3 పిల్లలతో ఇదే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నించగా వాళ్ళందరూ కూడా ఒకే సమాధానాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. అతను ఇంగ్లీష్ లెక్చరర్ అవటంతో వీళ్ళందరితో కూడా కొంచెం అసభ్యంగా కూడా ప్రవర్తించడం, నైట్ కూడా మెసేజ్ చేయడం ఇవన్నీ చేసినట్లు కూడా గుర్తించారు. వెంటనే కూడా తల్లిదండ్రులందరూ కలిసి కూడా ఆ కళాశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంప్లాయీ ఇతను ఎవరైతే రవికుమార్ ఉన్నారో అతని పైన వెంటనే ఆగ్రహంతో దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళంతా కూడా అతనికే సపోర్ట్ చేయడం నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ అంశాన్ని ఎంఈఓ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఎంఈఓ కూడా దీనికి సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించి అన్ని వివరాలను కూడా సేకరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎంప్లాయ్ గా ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసేటటువంటి రవితో పాటు వైస్ ప్రిన్సిపాల్, అదేవిధంగా ప్రిన్సిపాల్ అయితే ప్రస్తుతం సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి కాజావలిని, అదేవిధంగా వార్డెన్ గా ఉన్నటువంటి నాగలక్ష్మిని కూడా విధుల నుంచి అయితే వాళ్ళు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత చాలా రోజులుగా కూడా మా పిల్లలు ఇబ్బంది పడ్డారు, మాకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి ఎంప్లాయీస్ కానీ, ఇలాంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన విద్యాశాఖ అధికారులు కూడా దృష్టి పెట్టాలనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు, మహిళలు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. సేఫ్ గా వస్తారా లేదా అనే ఒక ఆందోళన ఉంది. ప్రస్తుతం అయితే ఇంగ్లీష్ టీచర్ కి అరెస్ట్ చేశారు, కానీ ఇంకా స్కూల్లో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనే దానిపైన కూడా దృష్టి పెట్టాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంలో కీలకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే
ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే అతనికి మందలించాల్సినటువంటి మిగిలినటువంటి టీచర్లు, మహిళా టీచర్లు, అది కూడా వాళ్ళు కూడా అతనికే సపోర్ట్ చేయటం, సముదాయించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది కూడా అందరినీ కూడా ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతానికి వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు, కానీ రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు లేకుండా కూడా మిగిలినటువంటి ఉపాధ్యాయులతో కూడా దృష్టి పెట్టాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియ. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.